Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూటమి సర్కార్ ప్రతి ఏడాది 15,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేస్తోంది. వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే 1 నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు వీటిని అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది 15,000 రూపాయలు జమ చేయగా ఈ ఏడాదికి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ చేస్తామనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులను జూన్లో తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్లో స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులు రిలీజ్ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింపజేయనున్నారు. ఎలాంటి కోతలు ఉండవని, లబ్ధిదారులందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడి అకౌంట్లో వీటిని జమ చేస్తారు. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే విద్యార్థికి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అయితే విద్యార్థుల నిర్వహణ ఖర్చుల కోసం 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేసింది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనివల్ల రానున్న కాలంలో గ్యాస్ కొరత ఉండదన్నారు. ఇక పైప్లైన్ గ్యాస్ తీసుకున్న వారికి ప్రతి ఏడాది 2,400 సబ్సిడీగా అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రంలోని చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్నామని, ఇది సూపర్ హిట్ అయిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల సేవలోనే ఉంటున్నారన్నారు.